స్టార్ట్ అయిందంటే మా చేతులు ఎలా పోతాయో ఒకసారి చూడండి. బండ్లు కడగాలంటే పొద్దున్న టైంలో చాలా ఘోరం అనిపిస్తది. మనిషికి గూడా ఏడుపొచ్చేస్తది. కడుక్కోవచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. పొద్దున్నే వాళ్ళందరూ డ్యూటీలకెళ్తారు. అందుకని చెప్పి పొద్దున్నే లేసి 5 గంటలకు లేసి బండ్లన్నీ కడిగి వాళ్ళకైతే రెడీగా చేసి పెట్టున్నాను నీట్‌గా. అయితే కడిగేసిన వాళ్ళైతే డ్యూటీకెళ్ళిపోయారు. నా బండి అలాగే మా మేడం వాళ్ళ మనవరాలు బండి అయితే ఉన్నది. 2 బండ్లయితే కడుగుతున్నాను. మా మేడం వాళ్ళ మనవరాలు బండి అయితే వారానికి 4 సార్లు అయితే కడుగుతా నేను. మా మేడం వాళ్ళ మనవరాలు వచ్చి ప్రతిరోజైతే స్కూల్‌కైతే ఎళ్ళదు. టీచర్ పని చేస్తా ఉంటది జాబ్ వచ్చి. అసలే ఎళ్ళదు. ఇంటికాడే ఉంటది. దానివల్ల నేను బండి అయితే డైలీ కడగాల్సి వస్తున్నాను. ఇంతమంది వీడియోలో అయితే చెప్పున్నాను. మా సార్‌కి మా మేడంకి పళ్ళు గొడవ జరిగింది పోయిన శుక్రవారం అని చెప్పి. ఆ గొడవ ఏంటో ఇప్పుడు చెప్తారండి. వీడియోలో అయితే చెప్పున్నాను ఇల్లు అయితే మారుతాం అని చెప్పి. మేమైతే మా మేడం వాళ్ళు అయితే ఇల్లు అయితే మారలేదు. వాళ్ళ కొడుకైతే ఇల్లు మారుతున్నాడు. అందుకని చెప్పి బయట ఏడ ఇల్లు చూసాడంట. 1600 దినార్లు అయితే ఉన్నదంట రెంట్ అని చెప్పి మా మేడం అయితే నేనైతే రాను. నాకు వచ్చిన జీతంలో అయితే నేను ఒక పని మనిషికి డ్రైవర్‌కి ఏమి ఇవ్వాలి. అలాగే ఇంట్లో కూరగాయలు నేను ఏం తేవాలి. అలా కరెంట్ బిల్లు కట్టాలి. నీళ్ళకి గడియాలి. నా కాడ అంత డబ్బులు లేవు. నేను రాను ఇదే ఇంట్లో ఉంటా అని చెప్పింది. కొన్ని విషయాలు అయితే చెప్పాను. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా మీకు.